నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. ఉదయం 4:30కు లేచి పూజ చేసినట్టయితే నిజంగానే జీవితం మారుతుందా? గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కొన్ని సందర్భాల్లో. 4:30కు పూజ చేయడం వల్ల బ్రహ్మముహూర్తం, దాని తర్వాత విశేషమైన ఫలితం ఉంటుంది, జీవితంలో ఎన్నో మార్పులు చూడవచ్చు అని చెప్తూ ఉంటారు. నిజమే అంటారా? ఏంటంటారు అసలు? ఇక్కడ బ్రహ్మకాలం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, రాక్షసోదయం అని 4 ఉంటాయి. మనం ఏ ఉదయానికి చేసి ఏది ఆచరించగలుగుతామో దాన్ని అనుసరించి దాని యొక్క ప్రతిఫలం మనం పుచ్చుకోగలుగుతాం. ముందు తెల్లవారుజామున లేవటం అనేటువంటిది మొదలు పెడితే క్రమశిక్షణ ఏర్పడుతుంది. ప్రతి మనిషి తెల్లవారుజామున 2 గంటలు, అంటే మామూలుగా 6ంటికి లేస్తుంటారు. 2 గంటల ముందు నిద్ర లేవడం మొదలు పెడితే వాళ్ళకి ప్రతిరోజు నెల తిరిగేటప్పటికి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళకి ఆయుష్ ప్రమాణం పెరుగుతూ వెళ్తుంది. వాళ్ళ జీవితంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. అంటే 4:30కల్లా నిద్ర లేచేసేసి 5:30 లోపు స్నానం చేసేసి మనం దీపారాధన చేసుకోగలగాలి. దీనివల్ల ఏమిటి అవుతుంది అంటే అరుణోదయం, ఉషోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయి. అరుణోదయ సమయాలలో దేవతా స్నానం, దేవతలు స్నానం చేసేసేసి అర్ఘ్యప్రదానం ఇస్తారు. ఉషోదయం సమయంలో ఋష్యాదులు స్నానాలు చేసి అర్ఘ్యప్రదానం ఇస్తారు. ఈ సూర్యోదయం సమయంలో మనం ఎప్పుడైతే కనుక చక్కగా స్నానం చేస్తామో శరీరం తేలిక పడుతుందండి. ఇప్పుడు అయ్యప్ప భక్తులను చూడండి, ఆ 40 రోజులు అంత కార్తీక మాసంలో కూడా చల్లటి నీళ్ళు స్నానం చేసేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. శరీరం చాలా తేలిక పడుతుంది, ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. ఎందుకంటే మనం పంపు తిప్పో పైన ట్యాంక్ నుంచి వచ్చే వాటరే అనుకుంటాం, కానీ ఈ యొక్క దేవతలు వదిలినటువంటి తర్పణ ఏదైతే ఉంటుందో ఆ శక్తివంతమైన ఉదకం అందులో ఉంటుంది. అందుకని మీరు తెల్లవారుజాము 4, 5, 5:30 టైంలో మోటార్ వేసినప్పుడు మొదట్లో చల్లగా వచ్చి తర్వాత నీళ్ళు వెచ్చగా వస్తాయి. నీరు వెచ్చగా వస్తుంది. 6, 6:30 తర్వాత అందులోంచి మరి నీళ్ళు చల్లగా వస్తూ ఉంటాయి. గమనించండి. సో ఆ ఒక్క భగవంతుడు అర్ఘ్యం ముద్రినటువంటి ఏదైతే ఉంటుందో ఆ నీరు మరంత మంత్రశక్తి కదా, ఆ వెచ్చదనం అనేటువంటిది శరీరానికి ఏర్పడి శరీరంలో ఉండేటువంటి మలినం మొత్తం బయటికి పోయి మనం శుభ్రుద్దుకోవాల్సిన అవసరం కానీ ఏమీ లేకుండా కూడా ఒక తేజస్సు అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తెల్లవారుజామున లేచి మనం ఆరాధన చేసుకోవటం వలన ఏమవుతుంది అంటే యశస్సు, ప్రజ్ఞ, తేజస్సు, వర్చస్సు, ఆయుష్షు అనేటువంటిది నిరవధికంగా బయట మనం పిచ్చి చెట్లు ఊరికే మెలుస్తూ ఉంటాయి. అవునండి. విశేషమైన చెట్లను పెంచుతూ ఉండాలి. ఆ పిచ్చి చెట్లు ఊరికే ఎలా మొలుస్తూ అయితే ఉంటాయో ఆ రకంగా మన దగ్గర 5 కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రత్యేకంగా మనం పెంచి పోషించక్కర్లా. మనం చేయవలసింది తెల్లవారుజామున 5 సూర్యోదయానికి ముందు మనం చేసుకోగలుగుతుంటే అవన్నీ కూడా వృద్ధి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత మనం స్నానం చేస్తామో అది రాక్షస కృత్యము అంటారండి. అంటే రాక్షసులందరూ కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారు. సూర్యోదయం తర్వాత నిద్రలేచి దంతధావన్యాదులన్నీ చేసుకుంటూ రాక్షస కృత్యాలు. మనం ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత స్నానం చేస్తామో ఈ రాక్షసులు చేసేటువంటి ఒక విధానం మనకు అనువర్తమానం అయ్యి కోపాలు, అహంకారాలు, ఆవేశాలు ఇటువంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనిషి తన యొక్క ఉనికి మర్చిపోవటానికి, వదిలేయటానికి కారణం సూర్యోదయం తర్వాత మనం చేసేటువంటి పనులు. మనిషి తన ఉన్నతిని అభ్యున్నతిగా మార్చుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ 10 మందికి ఆదర్శవంతంగా ఉండేటువంటి స్థితి సూర్యోదయ పూర్వం స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనం చూస్తే పెద్దవాళ్ళు ఎంత ఏది జరిగినప్పటికీ కూడా అయినంత వరకు తెల్లవారుజామున స్నానం చేసేస్తారు. మన అంటే అమ్మమ్మ కాలంలో, అమ్మమ్మలు అంటే మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు చూసాం. ఇప్పుడు అంటే అట్లా చేసే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. మరి అట్లా తెల్లవారుజామునే సూర్యోదయ పూర్వం లేచి స్నానాలు చేసుకుంటూ సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం, దీపారాధన చేసుకున్నటువంటి ఇళ్లలో అనారోగ్యాలు ఎంతమందికి ఉన్నాయండి? ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది కూర్చుని హాయిగా తినేవాళ్ళుగా. మన తాతల కాలం రోజుల్లో ఒక మనిషి ఇంటిలో సంపాదిస్తే అందరూ కూడా కడుపు నిండా కూర్చుని తినేవారు. ఇవాళ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తున్న టయానికి తిండేలాగా చచ్చిపోతున్నారుగా. అవును కదా. ఇందులో ఇంకొకటి, మనకు ఒక ఉద్యోగం ఉంది అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఉద్యోగానికి వెళ్ళి తెల్లవారులు వాడికి ఎవడికి ఊడికం చేసి వస్తాం. పోనీ ఇంటికి రాగానే ఒక చెంబు నీళ్ళు పోసేసుకొని ఇంకా బిక్కిరి దేవుడికి దండం పెట్టుకొని తిని పడుకుంటామా? ఇంటికి రావడం, అక్కడ పడేసి పడుకునే తర్వాత సాయంత్రం లేచి అప్పుడు తింటాం. అంటే ఊడికం చేయడానికి టైం ఉంటుంది కానీ భగవంతుని మొక్కడానికి టైం ఉండదు. 2 నిమిషాలు మొక్కదానికి కూడా. అవును. ఏముందండి, తెల్లవారుజామున స్నానం చేసి గంటలు కూర్చోక్కర్లా. తెల్లవారుజామున స్నానం చేయి 5:30 లోపు
ಹಾಗೆ స్నానం చేసిన అనంతరం ఇల్లు మొత్తం ఉడుచుకో. స్నానం చేయకముందు కాదు, అవును. స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఊడి చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా దీపారాధన చేసుకొని అంత పట్టిక వెళ్ళం అక్కడ పెట్టి ఓం అపర్ణాయై నమః లేదా సదైవీం సంపదమాప్నోతి ఈ రెండిట్లో ఏదో ఒక నామం. ఇవన్నీ రాలా. ఓం మహాగణాధిపతే నమః, మహాలక్ష్మీయే నమః, ఓం నమః శివాయ. నీ నోటికి ఏది తిరిగితే అది ఒక 100 సార్లు స్వామివారి దగ్గర. ఎంత 100 సార్లు అంటే 30 సెకండ్లు అయిపోతుంది, అంతే కదా. నమస్కారం చేసుకుని 100 సార్లు అయిపోయి నమస్కారం చేసుకుని ఆ పట్టిక వెళ్ళి నోట్లో వేసుకొని ఇక నువ్వు కాఫీ తాగు, టీ తాగు, మందు తాగిన ఇష్టం, నీ జీవితం నిలబడుతుంది కదండి. అది ఆ 2 నిమిషాలు అర నిమిషము కూడా మనకు చేయడానికి మనం ఎదురు చూస్తున్నాం, వెనకాడుతున్నాం. కానీ వేరే వారి దగ్గరికి ఊడిగం చేయడానికి, వేరే వారి దగ్గరికి వెళ్ళి ముష్టెత్తడానికి, అమ్మా అయ్యా 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 భిక్షాం దేహి అని వేడుతున్నా చెంతనే నీ చెంతనే అని పరమేశ్వరుని అడిగితే ఆయన ఎవరికి చెప్పడుగా, అంతే కదా. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎవరినో అడుగుతాం, మనకు అత్యవసరమై 30,000 25,000, వాడు 25,000 అడిగితే 10,000 చేతిలో పెట్టి 100 మందికి చెప్పుకుంటాడు, వాడిగా నెల 10,000 నేను ఎవరు దిక్కులేదని చెప్పుకుంటాడు. 100 మందిలో మన పరువు తీస్తున్నాడు, ఇంట్లో లేకపోతే ప్రాణం తీస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని నువ్వు ముష్టెత్తుకోవడం దానికి ఎత్తుకోవాలి. ఎట్లాగో భగవంతుని అడుగు, ఆయన నీకు ఇస్తాడు, తిరిగి నువ్వు ఇవ్వక్కర్లేదుగా. ఆయనకి నువ్వు చేయవలసిందేంటి, కనీసం ఒక అర నిమిషం పాటు ఆయన దగ్గర నిలబడు. అదొక్కటి చేయగలిగితే చాలు కదండి. అదొక్కటి వదిలేసేసి నేను ఉదయం 6ంటికి మొదలు పెట్టాను, 11 వరకు పూజ చేశాను, సాయంత్రం 6 వరకు పూజ చేసి ఎవరి కోసం చేసావు, పైసా ఉపయోగం లేదు. అంతే అంటారు. 5:30కి మొదలు పెట్టు, 1 గంట వరకు చేయి, దోషం ఉండదు నీకు. ఎలా అదేంటండి అంటే, మనం ప్రయాణం చేసే సమయంలో రాహుకాలం లేకుండా చూసుకో. ప్రయాణం మధ్యలో రాహుకాలం వచ్చింది అనుకోండి, మనం బస్ స్టాప్ దిగలేంగా. అంతే కదా, చిన్న లాజిక్. అవును, మనం ఫ్లైట్లో ఉంటాం, ప్రయాణంలో రాహుకాలం పనికిరాదు అంటాం. అవును, ఫ్లైట్ మధ్యలో రాహుకాలం వస్తే మనం కిందకి దిగలేం కదండి. అంతే కదా. మనం కారులో వెళ్తున్నా ఆగం అంటే అది అన్ని వేళలా సాధ్యం కాదని మీరు అంటారు, అంతేనా? అన్ని వేళలా సాధ్యం కాదు. వీళ్ళ మెంటల్ తత్వం చెప్తున్నా. మీరు ప్రయాణం చేసుకుంటుంటే, గురుగారు మీరేమి ఇప్పుడు మొదలు పెట్టమన్నారు అటు వెళ్ళమంటున్నారు, మధ్యలో రాహుకాలం వస్తుంది కదండి, ఆహా లేదండి యమగండం వస్తుంది కదండి. అదే యమగండం వచ్చినప్పుడు నువ్వు బస్సులో ఉంటావు, బస్ స్టాప్ దిగుతున్నావా? దిగుతలేం కదా. అవునా? మరి అటువంటిది ప్రయాణం చేస్తున్నావు కదా, అటువంటిది తెల్లవారుజామున 5:30కి నువ్వు మొదలుపెట్టి 1 గంట వరకు చేసుకో ఫలితం. కానీ నేను 7ంటికి మొదలుపెట్టి చేసుకుంటా అంటే నీకు ఉపయోగం లేదు. అంతే, అది రాక్షస కృత్యం. నువ్వు 7 తర్వాత స్నానం చేసేటువంటి ప్రక్రియ రాక్షసులకు బలం పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఎంత చేస్తున్నా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగలబడుతున్నాయి. అది కదా మనం తెలుసుకోవాల్సింది, చిన్న విషయాలు అదండి. సో మొత్తానికి 4:30కి 5:30 లోపు స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకొని అంత పట్టిక వెళ్ళం పెట్టి నీకు నోటుకొచ్చిన నామం నమస్కారం చేసుకో. ఒక 8 రోజులు ప్రయత్నం చేయి. 9వ రోజు నీ జీవితంలో ఒక రకమైనటువంటి క్రమబద్ధీకరణ ఏర్పడుతుంది. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. ఏది కూడా నిన్ను కంట్రోల్ చేయలేదు, ఏ విషయము నిన్ను కంట్రోల్ చేయలేదు. ప్రతి దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. అది కావాల్సింది. సో సంతోషం గురువు గారు. 4:30కు లేచి లేదా 5 లోపల పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. రమేశ్వర.